సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీకు చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీవు దేని కొరకు చింతిస్తూ ఉన్నావో, దేని కొరకు నీవు వేదన చెందుతూ ఉన్నావో, ఆ వేదనలన్నిటినీ కూడా నీవు విడిచిపెట్టు. దేవుడు నీ పక్షమందున్నారు. నీ కుటుంబ పరిస్థితులు, నీ కుటుంబము ఏమైపోతుందో, నీ బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అనే దుఃఖముతోనూ చింతతోనూ నీవు వేదన చెందుతూ ఉన్నావా నేస్తమా? నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీకు దినాన చక్కటి వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీవు దేని కొరకు కూడా దిగులు పడకు, వేదన చెందకు. ఆయన బలపరిచిన దానిని బలహీనముగా చేయగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే సృష్టికర్త అయిన ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. ఆయనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. గనుక నేస్తమా, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించియున్నాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆశీర్వదించబడిన పిల్లల కొరకు నీవు చింతించుటయాలా, దుఃఖించుటయాలా? నీ విజ్ఞాపనలు విన్న దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నారు. నీ కుటుంబమును ఆశీర్వదించి ఉన్నారు, దీవించి ఉన్నారు. నమ్ము నేస్తమా, దేవుడు ఆశీర్వాదములను ఇచ్చి ఉన్నారని విశ్వసించు. విశ్వసించగలిగినట్లయితే, నిరీక్షణతో చూడగలిగినట్లయితే దేవుని మహిమను నీవు అనుభవిస్తావు, పొందుకుంటావు. కాబట్టి చింతలన్నిటినీ విడిచిపెట్టు. నీ పిల్లలను ఆశీర్వదించిన దేవుడు తప్పకుండా ఆశీర్వాదములు అనుభవించే యోగ్యతను అనుగ్రహిస్తారు. కాబట్టి ధైర్యముగా ఉండు, సంతోషముగా ఉండు. దేవుడు నీ కుటుంబమునకు ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి ఉన్నారు. దేవుడు తన కృపను మెండుగా నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలో నాయన మీ ఆశీర్వాదములు మీరిచ్చిన దీవెనలు పొందుకునే యోగ్యతను ప్రసాదించండి తండ్రి. మీ కృపలో నడిపించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. నాయన మా ప్రియులందరిని, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. వారందరికీ నీకు కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన కుటుంబాల్లో బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. విద్యాభ్యాసంలో ఉన్న బిడ్డలకు విద్యను, బుద్ధిని, భవిష్యత్తును అనుగ్రహించండి నాయన బిడ్డలందరికీ సకాలంలో చక్కని ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు ప్రసాదించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో ఉన్నతమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును కలుగచేయండి. దీర్ఘాయుష్నిచ్చి నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అన్న దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను గ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.